జిల్లా కేంద్ర గ్రంథాలయం అయితేమి, ఆ తర్వాత మన బ్రాంచ్ లైబ్రరీ, ఈ రెండే కర్నూలు నగరంలో ఉన్నాయి. మరి ఈరోజు ఈ బీక్యాంప్ శాఖ గ్రంథాలయంలో మన వంతుగా గ్రంథాల వారోత్సవాలు చేయాలనే సదుద్దేశంతో మన స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయితేనేమి, ప్రిన్సిపల్స్ అయితేనేమి, విద్యార్థులు వీళ్ళందరి కొలాబరేషన్తో మేము కూడా మా వంతుగా వారోత్సవాలు చేయదలిచినాము. అందుకు సహకరించిన పెద్దలందరికీ మరొకసారి అభినందనలు, నమస్కారం తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమం మీకు అందరికీ తెలిసిందే. బాలల దినోత్సవం కూడా ఉంది, గ్రంథాల వారోత్సవాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిగా ప్రారంభ కార్యక్రమంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి శీలా సౌజన్య గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. మేడం, ప్లీజ్ వెల్కమ్ టు ది డాష్. అలాగే మరొక వ్యక్తి, మన చదువుల తల్లి, మన మండల విద్యాశాఖాధికారి అయినటువంటి శ్రీమతి విజయకుమారి గారు, వారిని కూడా వేదిక గట్టిగా చప్పట్లు చాలేదమ్మా, అవతలకి నింపడాలి రోడ్డు మీదకి. అలాగే మా అందరికీ ఆప్తుడు, మంచి మిత్రుడు, ఒక కళాశాలలో ఏ విధంగా కళాశాలను అభివృద్ధి చేయాలైతేనేమి, విద్యార్థులకు వివిధ కార్యక్రమాలు నిర్వహించలేమి, వాళ్ళ సిబ్బందితో ఏ విధంగా సహకారం తీసుకుంటూ కళాశాల అభివృద్ధి కృషి చేసినటువంటి ఆప్తులు, మా గ్రంథాలయంలో ఎన్నో కార్యక్రమాల్లో ముందుండి సార్ మేము పిలిచిన వెంటనే వచ్చినటువంటి మంచి వ్యక్తి మా గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కళా ప్రిన్సిపల్ శ్రీ నాగస్వామి నాయక్ సార్, డాక్టర్ నాగస్వామి నాయక్ సార్ గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ టు ది డాష్. అలాగే మరొక ఆప్తులు, మిత్రులు, ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల లెక్చరర్ అయినటువంటి ఎం విజయశేఖర్ గారు సార్, ప్లీజ్ సార్ వారిని కూడా ఆహ్వానిస్తాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా లైబ్రరీన్ గారు అయితేనేమి, మిగతా కళాశాల లెక్చరర్స్, మీ విద్యార్థులు, మా వన్నూరు స్వామి గారు, మీరందరూ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ మరి ప్రారంభ వాక్యాలు చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి ఎంయూ గారు మాట్లాడుకోవాల్సింది. మేడం, గుడ్ మార్నింగ్. ఈరోజు వెరీ స్పెషల్ డే, ఇది అందరికీ తెలుసును. ఈ సభకు వేదికను అలంకరించినటువంటి గౌరవ ప్రిన్సిపల్ మేడం గారికి, అదేవిధంగా సార్ రిటైర్డ్ ప్రిన్సిపల్ రన్నింగ్ సారీ సార్ చెప్పండి సార్, నాగస్వామి నాయక్ గారు సార్, మంచి అవార్డు గ్రహీత, కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తూ సార్ ఎంతో ప్రావీణ్యత పొందినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లెక్చరర్స్ అందరికీ నమస్కారములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ లైబ్రరీ వారోత్సవాలను పురస్కరించుకొని వెంకటేశ్వర సారు మరి మమ్మలను ఎంతో ఆత్మీయంగా మరి ఆహ్వానించినందుకు సార్కు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా విద్య అనేది అందరికీ అవసరమా కాదా చెప్పండి. కాబట్టి విద్య ప్రతి ఒక్కరికి అవసరమే. మరి ఈ విద్యను అందించేది ప్రాథమిక పాఠశాల నుంచి కూడా కళాశాలలు, యూనివర్సిటీల వరకు కూడా ఎంతో అవసరమైనటువంటి విద్యను అందించడానికి మరి టీచర్స్ అయితేమి, లెక్చరర్స్ అయితేమి, ప్రిన్సిపల్స్ అయితేమి, తర్వాత యూనివర్సిటీ అధ్యాపకులు అయితేమి, వీళ్ళందరూ కూడా కృషి చేస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తును మరి నిర్ణయిస్తారు. వాళ్ళ యొక్క భవిష్యత్తును మరి చిన్న టీచర్స్ నుంచి ఈనాడు ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా ఒక టీచర్ దగ్గరనే, ఒక గురువు దగ్గరనే విద్యను అభ్యసిస్తారు. కాబట్టి గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది అని చెప్పవచ్చు. అయితే ఈరోజు మరి ఈ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని నేను కూడా వెల్దుర్తి పాఠశాలలో గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పనిచేశాను. అలాగే మరి మన చదువుల తల్లి, మన చదువుల నిలయం కదా సరస్వతి దేవి కూడా. బాబు చదువుల తల్లి సరస్వతి దేవికి
ప్రిన్సిపల్ సార్ గారు, ఇద్దరు ప్రిన్సిపల్స్ ఇక్కడికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారోత్సవాల సక్సెస్ఫుల్ చేస్తామని ఇంకా భరోసా వచ్చింది. గట్టిగా చెప్పట్లో మేడం గారు వెల్దుర్తిలో కూడా వర్క్ చేశారు. అదే వెల్దుర్తిలో నేను కూడా 16.5 సంవత్సరం చేశాను. అదే ఊర్లో పుట్టాను. అక్కడే లైబ్రరీలో నేను చదువుకున్నాను. అక్కడే లైబ్రరీగా. మేడం గారు 36 సంవత్సరాలు అన్నారు కదా, పెద్ద సర్వీసేనా? అవునా? మరి నేను ఆల్రెడీ 38 సంవత్సరం దాటిందమ్మా. 38 సంవత్సరములు 42 సంవత్సరాలు మరి ప్రభుత్వ సర్వీస్ చేయడం మా భాగ్యంగా భావిస్తున్నాము. మరి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మేడం గారి గురించి చెప్పాలి, ఇదంతా అయినాక చెప్తాను. మేడం గారు ఫ్లాష్ న్యూస్ వేరే ఉంది అంటే మీకు తెలిసి మేడం గారు కూడా మొన్ననే విజయవాడలో మరి వీడియో కూడా నా దగ్గర నుంచి చూస్తూ ఉంటే ప్రకటించబడుతుంది. మేడం గారికి బెస్ట్ లెక్చరర్ అవార్డు కర్నూలు జిల్లాలోనే వచ్చింది. వారికి సభ ముందు ఉన్న వేదిక ముందు ఉన్న పెద్దలకి నా నమస్సుమాంజలి అండ్ పిల్లలందరికీ నా శుభాశీస్సులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్, అగైన్ ఎ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో చిల్డ్రన్స్ డే స్పెషల్ ఏంటి అంటే, ఏంటి మేడం టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తాం, చిల్డ్రన్స్ డే ఎట్లా సెలబ్రేట్ చేస్తారంటే, మా బ్లెస్సింగ్సే మీకు చిల్డ్రన్స్ డే. ఎందుకంటే దిస్ ఈజ్ హౌ మేము బ్లెస్ చేసి మా పిల్లలందరూ బాగుండాలని మేము గట్టిగా అనుకుంటే మీ ఫ్యూచర్స్ అంతా బ్రైట్గా ఉంటాయి. ఈ చిల్డ్రన్స్ డే రోజు నేను ప్రామిస్ చేశాను, పొద్దున్న ప్రేయర్లో చెప్పాను, మీ టాలెంట్స్ కానీ మీ పొటెన్షియల్ అంటారు, మీలో టాలెంట్స్ అంటే ఒక్కొక్కరి దగ్గరకు ఉంటుంది. ఒకటి చిన్నది చెప్తాను, ఏమన్నా ఫంక్షన్ అంటే చిన్న రోజు